చాలామంది ఫిమేల్స్లో ముఖ్యంగా బ్యాక్ భాగంలో కావచ్చు, చేతులకు కావచ్చు, రిపుల్డ్ ప్యాటర్న్లో అంటే ఈ రకంగా ఇట్లా చిన్న వేవిగా ఇట్లా రిపుల్ ప్యాటర్న్ లోపల పిగ్మెంటేషన్ ఉంటూ ఉంటుంది. సన్ ఎక్స్పోజర్ అయినటువంటి ఈ భాగం లోపల ఈ యొక్క అప్పర్ బ్యాక్ లోపల ఉంటాయి అన్నమాట. ఆ పిగ్మెంటేషన్ అనేది చూడడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళు చీరలు కట్టుకోవడానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు, ఎందుకంటే చాలా విజిబుల్గా కనిపిస్తుంది కనుక. దాన్ని కవర్ చేసుకోవడం కోసం కొందరు ఏం చేస్తుంటారు అంటే టాటూ కూడా వేయించుకుంటూ ఉంటారు. ఈ పిగ్మెంటేషన్ ఎందుకు ఫామ్ అవుతుంటుంది అంటే ఈ యొక్క పిగ్మెంటేషన్నే ప్రైమరీ క్యూటేనియస్ లోకలైజ్డ్ అమైలోయిడోసిస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. అమైలోయిడోసిస్ ముఖ్యంగా రెండు రకాలు: సిస్టమిక్ అమైలోయిడోసిస్, క్యూటేనియస్ అమైలోయిడోసిస్. క్యూటేనియస్ అమైలోయిడోసిస్ అనేటువంటిది చర్మానికి మాత్రమే పరిమితం అవుతుంటుంది. ఇలాంటి లోపల ఉన్నటువంటి మన అవయవాలకు మాత్రం ఎఫెక్ట్ కాదు. చర్మంకు వచ్చేటువంటి యొక్క అమైలోయిడోసిస్ మళ్ళీ ముఖ్యంగా 3 రకాలుగా ఉంటుంది. ఒకటి మ్యాక్యులర్ అమైలోయిడోసిస్, రెండోది ప్యాపులర్, మూడోది నాడ్యులర్. కొందరికి మ్యాక్యులర్, ప్యాపులర్ రెండు కలిసి ఉంటుంది, అది బైఫేజిక్ అమైలోయిడోసిస్ అని అంటూ ఉంటాం. మరి ఎందుకు ఫామ్ అవుతూ ఉంటుందంటే ఇది జెనెటికల్ టెండెన్సీ వలన ఫిమేల్స్లో చాలా ఎక్కువ మందిగా చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు 10% ఆఫ్ ఫీమేల్లో ఫ్యామిలీలో కూడా రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది ఎక్కువగా ఫ్రిక్షన్ వలన, స్కిన్కు ఇంజరీ వలన, అంటే కొందరు టవల్స్ తీసుకుని స్నానం చేసిన తర్వాత ఇలా వెనక్కి వేసుకుని బాగా గట్టిగా రాస్తూ ఉంటారు. కొందరు స్నానం చేయడానికి నైలాన్ స్క్రబ్స్ అని ఉంటాయి. నైలాన్ స్క్రబ్స్ వాడేసి వాటితో బాగా స్కిన్ని రాసి స్నానం చేస్తూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళ లోపల ఈ యొక్క నైలాన్ స్క్రబ్స్ కావచ్చు, లోఫాస్ అని ఉంటాయి, లోఫాస్ వాడుతూ ఉంటారు కదా, వాటి వల్ల కావచ్చు. కొందరైతే చుండిపిండి వాడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ యొక్క బాత్ పౌడర్ దొరుకుతూ ఉంటుంది, గరుగ్గా ఉంటాయి చుండిపిండి. అలాంటి వాడి బాగా క్లీన్ చేసుకుంటే చర్మం బాగా శుభ్రంగా అవుతుందని చెప్పేసి భ్రమలో పడుతూ ఉంటారు. కానీ వాటి వలన స్కిన్కి మైక్రో ఇంజరీ అవ్వడం చేత ఎవరికైతే ఈ యొక్క జెనెటికల్ టెండెన్సీ ఉండి ఇలాంటివి వాడినప్పుడు దానితో పాటు సన్లైట్ అండ్ ఆల్సో కొందరికి హాట్ వాటర్తో స్నానం చేసేటువంటి అలవాటు ఉన్నటువంటి వాళ్ళ లోపల ఇవన్నీ కలిసిపోయినప్పుడు చెప్పినటువంటి యొక్క ప్రదేశాల్లో అప్పర్ బ్యాక్లో కావచ్చు, హ్యాండ్స్లో కావచ్చు, కామన్గా కొందరికైతే లెగ్స్లో కూడా ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట.